ఒకరి తర్వాత ఒకరు శత్రువులు అవుతున్నారు. ఒక సమస్య తర్వాత మరొక సమస్య ఎదురవుతూ ఉన్నది. ఇన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు నాకు ఈ దేవుడొద్దు, ఈ నీతి వద్దని వదిలేసినాడా? వదిలేయలేదు. ఎంత మాత్రం నేను నీతిని వదలకుందును, నేను ఎంత మాత్రం నా దేవుని విడిచిపెట్టను, నేను ఎంత మాత్రం యథార్థతను వదలను అని చెప్పేసి యోబు భక్తుడు అలాగే పలికినాడు. దావీదు కూడా అలాగే పలికినాడు. దేవుని భక్తులందరూ కూడా అదే విధంగా ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు. కానీ శ్రమపడ్డారు, చంపబడ్డారు, ఎంతోమంది హింసించబడ్డారు, కానీ దేవుని విడిచిపెట్టలేదు. ఎందుకంటే వారు ఈ రోజు ఎదురయ్యే శ్రమలను బట్టి ముందున్న బహుమతిని కాదనుకోలేదు. వారు ముందున్న బహుమతి కోసం, ముందున్నటువంటి ఆశీర్వాదం కోసం, ముందున్న జీవ కిరీటం కోసం, దేవుడు సిద్ధపరిచినటువంటి బహుమతి కోసం ఇప్పుడు ఎదురయ్యే శ్రమలన్నిటినీ ఇవి ఎన్న తగినవి కాదులే, ఈ శ్రమలకు మించి, ఈ కష్టాలకు మించి, ఈ సమస్యలకు మించి, ఈ అనారోగ్యాలకు మించి దేవుడు నాకు మంచి బహుమతి సిద్ధపరిచి ఉంచాడనే నిరీక్షణతో ప్రతి ఒక్కరు సాగిపోయిన